చెప్పు. मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఏం జన్మరా మీది? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. అన్నా ఇన్ను 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 ఏనో బెక్కనా. हर हर महादेव दोस्तों, स्वागत है आपका एक और ब्रांड न्यू वीडियो के अंदर। तो जल्दी से वीडियो को लाइक कर दो, चैनल को अभी तक आपने सब्सक्राइब नहीं करके रखा है तो भाई जल्दी से चैनल को सब्सक्राइब कर दो और नीचे कमेंट बॉक्स के अंदर हर हर महादेव का नारा जरूर लगा देना, क्योंकि वीडियो को हम हर हर महादेव के नारे से ही शुरू करने। నమస్తే ప్రేక్షకులు, మన అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ నటించేది కదా, అప్పుడు చాలా బాగుండేది. ఆదితో ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఎప్పుడైతే ఈ సినిమా రంగంలోకి వచ్చిందో అప్పుడు పూర్తిగా డబ్బులు వస్తే చాలు దేనికైనా రెడీ అన్నట్టు బికినీలు వేసుకుని బీచ్లో పూట అంగాన్ని దేహాన్ని చూపించే అనసూయ. ఈ అనసూయ కూడా ఈరోజు మన హిందువుల గురించి, ధర్మం గురించి, వందే మాతరం గురించి మాట్లాడే స్థాయికి వచ్చిందనమాట. అసలు నీకు మాట్లాడే స్థాయి ఉందా అనసూయ? నిన్ను నువ్వు ఆలోచించి చూసుకో. నువ్వు డబ్బులు ఇస్తే బికినీలు వేసేదానివి, బీచ్లు తిరిగేదానివి, నీకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను అనసూయ ఈ వీడియో ద్వారా. ఈసారి మాట్లాడావు కానీ నెక్స్ట్ టైం నువ్వు మాట్లాడావంటే మళ్ళా నువ్వు ఆడదాను కాబట్టి మర్యాదతో చెప్తున్నా. ఇంకోసారి హిందూ ధర్మం గురించి కానీ, జై శ్రీరామ్ గురించి కానీ, వందే మాతరం గురించి కానీ, జై హింద్ గురించి కానీ హిందువులకు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. మర్యాదపూర్వకంగా చెప్తున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు, మా హిందూ ఆడవాళ్ళు నీలాగా ఉండరు. నీలాగా బికినీలు వేసేపెట్టే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు. నీవంటే లైఫ్ సెటిల్ చేసుకున్నావు. ఎట్లయితే లైఫ్ రా అంటావు కదా, లైఫ్ అంటే నీవు బికినీలు వేస్తావు, డబ్బులు ఇచ్చేప్పుడు ఆ బికినీ కూడా తీసే అంటే బికినీ కూడా తీసేసి నెక్కడిగా నువ్వు బీచ్లో ఆడతావు. అలా నీకు లైఫ్ ఉంది, లైఫ్ చేసుకున్నావు నువ్వు. కరెంట్లే కదా మా అందరికీ అట్లా బికినీలు వేసి వస్తుందా? చూడు మళ్ళీ ఎవరైనా ఉంటే డైరెక్టర్లు, మేము కూడా బికినీలు వేసుకుని వస్తాం నీతో పాటు, మనం గెట్ లైఫ్ చేసుకుందామంట. సరేనా? సరే ప్రేక్షకులు, ఈ అనసూయ భరద్వాజ్ అనేది ఏం మాట్లాడిందో వినండి. దేవుడి ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ, జై హింద్ అనుకుంటూ, వందే మాత్రం అనుకుంటూ మీరు చేసే పనులు అకృత్యాలు ఉన్నాయిరా బాబు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటుంది అనసూయ? దేవుని ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ, వందే మాత్రం అనుకుంటూ, జై హింద్ అనుకుంటూ మీరు చేసే అరాజకాలు ఎన్నెన్ని ఉన్నారా బాబు అంటుంది అనసూయ. జై శ్రీరామ్ అనుకుంటూ, వందే మాత్రం అనుకుంటూ ఎవరి మీద అరాజకాలు చేశారు? నీ మీద అరాజకాలు చేశారా? నువ్వు బికినీ చేసుకుని తిరుగుతుంటే బీచ్ కాడ వచ్చే నీతో అరాజకం చేశారా? అరాజకం అంటే ఏంటి మాట్లాడేది? అంటే వందే మాత్రం అనడం, జై శ్రీరామ్ అనడం అరాజకమా? సిగ్గు, శరం, మానం అనేది ఏముండదు నీకు? నీకు పని పాట లేదు, ఇదే వేరే వాళ్ళ మీద పడి ఏడవడం ఏంట్రా? గెట్ లైఫ్ రా. ఏం నవ్వుతావి? నీ మకానికి నవ్వు, ముసలిదాని అయిపోయినావులే. అక్కడ నత్తి మీద ఎన్నికలు పాడైపోయినవి. ఇప్పుడు నీ ఫిగర్లు ఏం దమ్ము లేదులే. ఏం పనులు రా ఇవి? పని పాట లేదు. అవునమ్మా, పని పాట లేదు. మళ్ళీ పని పాట లేదందుకే జై శ్రీరామ్ అనుకుంటూ, వందే మాత్రం అనుకుంటూ తిరుగుతాము. నీకు పని పాట ఉంది కాబట్టి బికినీలు వేసుకుని కేసి డబ్బులు ఇస్తే చాలు. నీకు డబ్బులు చేతి నుండి డబ్బులు వస్తున్నాయి. డబ్బులు ఇచ్చి అంటే బికినీల మీద తిరుగుతావు. రేపొద్దున పర్ణ వీడియో అంటే చేస్తావు. రేపొద్దున డబ్బుల కోసము బీచ్లో ఇప్పుడు బికినీ చేస్తున్నాం కదా, అది కూడా ఇప్పి పడేయండి కూడా పడేస్తావు నువ్వు. నీకు లైఫ్ సెటిల్ అయిందమ్మా, నీకు డబ్బులు వస్తావు కాబట్టి. ఇప్పుడు మాకెవరు వస్తారు బికినీ వేసుకుంటే? చూడు, మనం మాకెవరు ఇచ్చితే మేము వస్తాం బికినీ వేసుకుని నీతో పాటు బీచ్లో యాక్టింగ్ చేస్తాం. మేము గట్టి లైఫ్ చేసుకుంటాం మీ దాకా. నువ్వు చాలా మంచి లైఫ్ చేస్తున్నావు కదా, అవు కదా ప్రేక్షకులు. సో ఇది ప్రేక్షకులు, ఇలాంటి వాళ్ళకి గడ్డి పెట్టాలి, ఎలా పెట్టాలి చూడండి. మన వందే మాతరంని, జై శ్రీరామ్ని, జై హింద్ అంటేనే అరాజకం అంటుంది ఈ మతిలేని అనసూయ.
ఎందుకంటే ఆడదాని వైపు కాబోయే బట్టి నేను ఏం అనడం లేదు. మళ్ళీ మొగడు ఏంటంటే ఆ విషయం వేరే ఉండే, నా మాటలు నా సంస్కారం వేరే ఉంది. వాళ్ళ చెవులు మూసుకునే రక్తం గారుల చెవుల నుంచి అలా ఉంటుంది. కానీ ఏం చేస్తావు, ఆడదాని కాబట్టి ఒకప్పుడు జబర్దస్త్లో నీ ఫ్యాన్ నేను కాబట్టి అందుకోసం వదిలేస్తున్నాను. సో నెక్స్ట్ టైం ఇలాంటి మాటలు మాట్లాడుకో, సరేనా? సో ప్రేక్షకులు, మీకు కావాల్సిన వాళ్ళందరూ ధర వేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి.